హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి నేను మా బాబు బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అలాగే భోగి పళ్ళ వ్లాగ్ కూడా. నేను ఆల్రెడీ భోగి మంటలు అలాగే ఆ భోగి డే అంతా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పార్ట్ 1గా పెట్టాను. ఇక్కడ వచ్చేసి మా బాబు బర్త్డే అలాగే పిల్లలకు పోసిన భోగి పళ్ళు ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా మీ పిల్లలందరికీ కూడా పండగ బాగా చేశారని అనుకుంటున్నాను. యాక్చువల్గా వచ్చేసి భోగి రోజే మా చిన్న బాబు బర్త్డే అనమాట. సో అందుకని చెప్పి మార్నింగ్ అంతా ఒక చిన్న వ్లాగ్గా షేర్ చేశాను. అయితే ఈ పండగ రోజు మాకు ఎప్పుడు కూడా 2 ఫెస్టివల్స్ కలిసి వస్తుంటాయి. ఇటు వాడు పుట్టినరోజు అలాగే బొమ్మల కొలువు కానీ పిల్లలకి ఈ విధంగా భోగి పళ్ళు పోయడం కానీ ఇవన్నీ మా ఇంట్లో రెగ్యులర్గా జరుగుతాయి అనమాట. అంటే ఎవ్రీ ఫెస్టివల్కి, సంక్రాంతి ఫెస్టివల్కి కూడా కంపల్సరీ మిస్ అవ్వకుండా చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి అమ్మ పోస్తుంది కదా, వైట్ కలర్ ఫ్రాక్ మీద ఉన్న ఇద్దరు పిల్లలు కూడా వేరే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళిద్దరికి కూడా మా పిల్లలతో పాటు కలిపి పోసాము. అలాగే ఇక్కడ అక్క వాళ్ళ పాప, మా బాబులు ఇద్దరు, అక్క వాళ్ళ బాబు ఉన్నారు. అలాగే వైట్ ఫ్రాక్తో ఉన్నవాళ్ళు మా ఫ్రెండ్ పిల్లలు. సో వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి కొంచెం పెద్ద పిల్లలైనా కూడా ఈ భోగి పళ్ళు అనేవి ఇలా దిష్టి తీసి పిల్లలకి పోయటం వల్ల వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, దిష్టి పోతుంది అని నమ్మి చేసే పండగ కాబట్టి కొంచెం పెద్ద పిల్లలైనా కూడా అమ్మ పోస్తూనే ఉంటుంది. ఎలాగో మా చిన్న బాబు పుట్టినరోజు కాబట్టి వాడితో పాటు ఇలా అందరికీ కూడా పోయటం వల్ల వాళ్ళకి లైఫ్లో చాలా మంచి జరుగుతుంది, ఒక నమ్మకం కదా భోగి పళ్ళు అంటే పిల్లలకి. ఎటువంటి వాళ్ళకి దిష్టి ఉన్నా, నరదిష్టి ఉన్నా, పీడ ఉన్నా, గ్రహ దోషాలున్నా ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతాం కదా. సో అందుకని చెప్పి ఇక్కడ కొంచెం పెద్ద పిల్లైనా వాళ్ళతో పాటు కూర్చోబెట్టి ఒకసారి పోసేస్తుంది అనమాట. అయితే ఎప్పుడు కూడా మేము ఈ ఫెస్టివల్కి బొమ్మల కొలువు పెడతాం. బొమ్మల కొలువు మొత్తంగా స్టెప్స్ వైజ్గా బొమ్మల కొలువు పెట్టి 3 days అలా ఉంచేసేవాళ్ళం. ఈసారి ఒక్క కృష్ణుడికి మాత్రమే బొమ్మలు వెనకాల టీవీ దగ్గర పక్కన కృష్ణుడు ఉన్నాడు కదా, అక్కడే స్వామివారికి అలాగే దేవుని మందిరంలో మరొక చిన్న కృష్ణుడికి పెట్టి ముందు స్వామివారికి భోగిపళ్ళు పోసేసి ఆ తర్వాత పిల్లలకి పోస్తున్నాము. బట్ నాకు ఆ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట. నేను వీడియో తీయడానికి అసలు కుదరలేదు. ముందు స్వామివారికి పోస్తాము. బొమ్మల కొలువు పెట్టిన వాళ్ళమైతే ముందు బొమ్మలకు పోసి హారతి ఇచ్చిన తర్వాత పిల్లలకి పోస్తాము. ఈసారి మాకు ఇక బొమ్మల కొలువు పెట్టడానికి కుదరలేదు. అందుకని చెప్పి ఇలా సింపుల్గా ఇంట్లో దేవుని పూజా మందిరంలో చిన్న కృష్ణుడి బొమ్మ, ఇక్కడ టీవీ పక్కన ఉన్న ఆ పెద్ద కృష్ణయ్యకి కూడా భోగిపళ్ళు పోసేసిన తర్వాత పిల్లలకి ఈ విధంగా పోసామన్నమాట. అందరినీ కూడా కూర్చోబెట్టి మా ఇంట్లో ఈ భోగి పండుగ మాత్రం అసలు ఎప్పుడు కూడా అందరినీ పిలిచి తాంబూలాలు, ముత్తేదులు, చాలా ఎక్కువ పెద్ద బొమ్మలు కొలువు పెట్టడం, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలా చాలా బ్రైట్గా జరుపుకునేవాళ్ళం. ఈసారి ఏంటంటే కొంచెం మూవీస్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము, బయటకు వెళ్దామని పెట్టుకున్నాము ఫ్యామిలీ మొత్తం. సో అందుకని చెప్పి ఈసారి ఫంక్షన్ కాస్త సింపుల్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా సింపుల్గా చేశాను అనమాట. తనే మా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ పిల్లలకు చెప్పాను కదా ఇంతాక, వైట్ ఫ్రాక్తో ఉన్న పిల్లలని, ఇద్దరు ఆడపిల్లలు కూడా తిని పిల్లలే అనమాట. సో వాళ్ళు కూడా ఎప్పుడు మా ఇంట్లో ఈ టైంకి మా దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలు కూడా మా ఇంట్లోనే పోసేస్తుంటాము. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే కూడా వాళ్ళని కూడా కూర్చోబెడతాం అనమాట. ఎందుకంటే పిల్లలందరికీ కూడా వాళ్ళ బ్రైట్గా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా జరగాలని కోరుకోవాలి. అది మన పిల్లలే కాదు, బయట పిల్లలే కాదు, అందరం బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి ఇలా ఎవరైనా అనుకోకుండా చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళని మా పిల్లలతో పాటు కూర్చోబెట్టి పోసేస్తుంటుంది అమ్మ. సో అంటే కొంతమంది ఇంట్లో చేసుకోలేదనుకోండి, ఇక్కడైనా వాళ్ళ ముచ్చట తీరుతుంది కదా, మా ఇంట్లో కూడా ఆ పిల్లలకి జరిగింది అనే ఒక ముచ్చట తీరుతుంది కదా. సో అలా అనమాట. అందుకని చెప్పి ఇక్కడ అందరికీ కలిపి పోసి ఇక్కడ మా హస్బెండ్ వేస్తున్నారు, ముందు వేసిన అన్నయ్య. ఇలా అందరం పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోసేసి ఆ తర్వాత ఇక్కడ హారతి అందిస్తున్నాము. మీరందరూ కూడా మీ పిల్లలకి చేసుకున్నారా భోగి పండుగ? ఇది అసలు కంపల్సరీ కూడా పిల్లలకి చేసుకోవాల్సిన పండుగ. ఆనవాయితీ ఏం అవసరం లేదు. ఎప్పుడైనా ఒకసారి మొదలు పెడితే ప్రతిసారి చేసుకోవాలని అలా ఏం లేదు. ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటేనే మంచిది. ఇంకా పిల్లలకి ఇంట్లో ఒక శుభకార్యలాగా, ఒక పండగలాగా చాలా మంచిది. అయితే ఇక్కడ వచ్చేసి చెప్పా కదా మా చిన్న బర్త్డే కూడా ఈ భోగి రోజు అని. అందుకని చెప్పి పిల్లలకి భోగిపళ్ళు పోసి హారతి అది ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ వాడికి కేక్ కటింగ్ చేయించాము. సో మూవీ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి కాస్త సింపుల్గా ఇంట్లో చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది ఈసారి. ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ బర్త్డే తాలూకు అలాగే ఇటు భోగి రెండుకి కలిసి వచ్చే విధంగా మేము డెకరేట్ చేసుకునేవాళ్ళం. ఈసారి ఇలా బయట ప్రోగ్రామ్స్ అనేవి ఉండటం వల్ల జస్ట్ హ్యాపీ బర్త్డే వెనకాల ఒకటే బ్యాగ్ ఒకటే పెట్టి ఇలా సింపుల్గా చేసుకోవాల్సి వచ్చింది ఈసారి. మీరందరూ కూడా మా చిన్న బాబుని బ్లెస్ చేయండి. మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి వాడికి. వాడు ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది వాడికి ఉండాలి. అందుకని ఈ చిన్న వ్లాగ్ రూపంలో నేను షేర్ చేస్తున్నాను అనమాట.
ఎందుకంటే ఇవి విడిగా ఫొటోస్ అవి నేను సేవ్ చేసిన వీడియో పరంగా నాకు నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉండటం వల్ల నాకు ఒక మెమరీగా ఉండిపోతుందన్న ఉద్దేశంతో నేను మీ అందరికి కూడా చూపిస్తూ ఇది ఈ విధంగా నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇలా షేర్ చేయడం వల్ల కూడా నాకు ఒక మెమరీగా ఉండిపోతుంది. అందుకని అనమాట ఈ చిన్న వ్లాగ్ వచ్చేసి. ఇక ఈ బర్త్డే అంతా ఫాస్ట్గా ఈ ఫంక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మూవీకి వచ్చేసాము డాకు మహారాజ్కి. అలాగే ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్ కూడా మేము ఇలానే వెళ్ళామన్నమాట. మీరందరూ ఏదైనా మూవీస్కి వెళ్ళారా ఈ ఫెస్టివల్లో? మీకు ఏ మూవీ బాగా నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో సరదాగా నాతో షేర్ చేసుకోండి. మేమందరం వచ్చేసి మూవీకి వచ్చేసాము డాకు మహారాజ్కి. బాగుంది సినిమా. ఇదంతా చూసి అక్కడి నుంచి అప్పుడు ఇక రిటర్న్లో మేము హోటల్కి వెళ్ళి అలా టైం అయితే ఆ రోజంతా భోగిలో స్పెండ్ చేసాము. అయితే భోగి మార్నింగ్ రోజు ఎలా జరిగింది మాది ఈ భోగి మంటలేంటి ఇవన్నీ పార్ట్ 1గా ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నచ్చుతుంది అనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇదనమాట. సో ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమరీస్గా నాకు ఉండిపోవాలని చెప్పి నేను ఈ విధంగా నా ఛానల్లోనే షేర్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ భోగి మా ఇంట్లో అయితే చాలా చాలా హ్యాపీగా, చాలా బ్రైట్ఫుల్గా ఉన్నంతలో హ్యాపీగా చేసుకున్నాము అందరం కలిసి కూడా. మీరు కూడా మా బాబుని బ్లెస్ చేయండి. అలాగే బర్త్డే విషెస్ ద్వారా మరి మరొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. మేమందరం ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి ఆ థియేటర్లో రో మొత్తం మేమే సరిపోయాము. సో అలా హ్యాపీగా మూవీని కూడా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయిపోయారు అనమాట ఇంటికి. ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నా ఛానల్లో మీరు వీడియోస్ని వాచ్ చేయొచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. నేను ఏదైనా వీడియో పెడితే మీ దాకా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టినా, ఇలాంటి వ్లాగ్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు నా ఛానల్లో వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను సరదాగా భోగి ఉదయం రోజు తీసుకున్న కొన్ని పిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.